శ్రీరామ శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ప్రేక్షక మహాశైలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనాలు. నా పేరు ఇపిరి నరసింహ శర్మ. గతంలో మీకు కొన్ని ఛానల్ ద్వారా నేను మీకు సుపరిచితుడిని. పరమేశ్వరుని తాలూకా పవిత్రమైనటువంటి దినం మహాశివరాత్రి. మహాశివరాత్రి గొప్ప పర్వదినం అని మన సంస్కృతి చెప్తుంది. మహాశివరాత్రి నాడు పరమేశ్వరుని తాలూకా ఆరాధన చేసినట్లయితే సమస్తమైనటువంటి అరిష్టాలు తొలగి మనకి ఆయురారోగ్య భాగ్యాలు కలుగుతాయని చెప్పేసి వేదాలు ఘోషిస్తాయి. కాబట్టి ఈ పవిత్రమైనటువంటి దినంలో మనం ఆచరించవలసిన విధులు ఏమిటి, పరమశివుని తాలూకా ప్రత్యేకతలు ఏమిటి, ఆ దర్శనం ఎలా చేయాలి అనే విషయం మీద ఒక చిన్న వీడియో రూపంలో మీకు అందించాలనే సంకల్పంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. శివ పంచాక్షరి మంత్రం గాని, ఓం నమ శివాయ అనే షడక్షరి మంత్రం, ఓంకారంతో కూడిన షడక్షరి మంత్రంతో గాని, ఓం నమ శివాయ అనేటువంటివి పంచాక్షరి మంత్రం గాని, ఓం నమో భగవతే రుద్రాయ అనేటువంటి దశగాయత్రి మంత్రంతో గాని పరమేశ్వరుని తాలూకా నామస్మరణ చేస్తూ ఆలయానికి శుచిపూతంగా వెళ్ళి పరమేశ్వరునికి ఇష్టమైనటువంటి నారికేళాభిషేకం, పంచామృతాభిషేకాలు చేయించి తర్వాత శివారాధన చేసి ఇతోధికంగా దాన ధర్మాలు చేసినట్లయితే మహాశివరాత్రి పర్వదినంలో భక్తుడికి పరమేశ్వరుని తాలూకా అనుగ్రహం కలుగుతుందని చెప్పేసి వేదాలు చెప్తాయి. ఈ పవిత్రమైనటువంటి దినాల్లో స్వామి మనకు తెలుసు లింగధరుడి అనేటువంటి రోజు మహాశివరాత్రి. అంటే శివుని తాలూకా లింగాకారాన్ని భృగు మహర్షి శాపం వల్ల లింగాకారాన్ని పూజించరు కాక అని చెప్పేసి భృగు శాపం మనకు తెలుసు. ఈశ్వరుని తాలూకా ప్రతిమనికి ఎవరు ఆరాధించరు, లింగాకారాన్ని మాత్రం తప్పనిసరిగా ఆరాధిస్తారు. ఇవి చాలా అరుదైనటువంటి శివలింగాకారం తాలూకా అభిషేకాలు చాలా అరుదుగా ఉన్నవి కొన్ని ఉన్నాయి. సకారాత్మక లింగాలు, మకారాత్మక లింగాలు, శికారాత్మక లింగాలు, వకారాత్మక లింగాలు, యకారాత్మక లింగాలు అని ఓం నమ శివాయ అనేటువంటి వాతావరణంలో ఈ 5 అక్షరాలతో కూడినటువంటి శివలింగాలు గొప్ప ప్రత్యేకత కలిగినవి. ఓంకారంతో ఓంకారేశ్వరుడు అనే పేరు గల ఓంకారంతో కూడినటువంటి 6వ శివలింగం కూడా గొప్ప ప్రాధాన్యత కలిగినది. తర్వాత పశ్చిమముఖంగా ఉండేటువంటి శివాలయాలు కొన్ని ఉంటాయి, అవి మంచివి. తర్వాత ఏమో శూన్యలింగస్థ పూజనం, ఎవరు ఆరాధించకుండా ఉండేటువంటి శివలింగానికి మనం పురుషుడు నీళ్లు పోసి స్వామివారికి మారడిదలం పెట్టినట్లయితే మహాశివరాత్రి పర్వదినంలో సమస్తమైనటువంటి శుభాలు దొరుకుతాయి. అనాథ ప్రేత సంస్కారం, శూన్యలింగస్థ పూజనం ఉంటుంది కూడా వేదం. కాబట్టి ఈ పవిత్రమైనటువంటి దినాన్ని అందరూ కూడా భక్తులు బాగా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత పరమేశ్వరుడికి తనకు విశేషాల్లో గొప్ప విశేషాలు చాలా ఉంటాయి మన పురాణాల్లోని. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పరమేశ్వరుడికి 3 ముక్కంటి 3 కన్నులు గలవాడు. ఆ 3 కన్నుల తాలూకా పేర్లు ఏంటంటే సూర్య చంద్రాగ్ని నేత్రాయ, సూర్య చంద్ర అగ్ని నేత్రాయ. 3వ కన్ను అగ్ని నేత్రంగా పరిగణించబడుతుంది. 3 కంటే శివునికి చాలా ప్రీతి కలిగింది. అన్ని 3తో కూడినటువంటి చాలా వరకు విశేషాలు కొన్ని ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు ముచ్చటించుకుందాం. ఇప్పుడు 3 నేత్రాల గురించి చెప్పాను. ఒకటి సూర్యుడు, ఒకటి చంద్రుడు, ఒకటి అగ్ని, 3 నేత్రాలు. తర్వాత వస్త్రాలు 3 ఉన్నాయి, పులి చర్మం, ఏనుగు చర్మం, లేడి చర్మం. ఈ 3 వస్త్రాలు అది చర్మాంబరధరుడు. కాబట్టి ఆ 3 చర్మాలని ధరించేటువంటి పరమశివుడు గొప్ప పవిత్రమైనటువంటి మన మనస్సుతో చేస్తే పరమేశ్వరునికి అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది. ఈ 3 చర్మాలని ధరించేటువంటి వాడు శివుడు. తర్వాత 3 గుణాలు ఉన్నాయి, సత్వ రజ స్తమో గుణాలు. సత్వగుణ ప్రధానమైనటువంటి వాతావరణంలో ప్రాతకాలంలో పరమశివుడు సత్వగుణంతో ఉంటాడు. తర్వాత కార్యాచరణలో రజోగుణంతో ఉంటాడు. తర్వాత శత్రు సంహారంలో తామస గుణంలో ఉంటాడు. కాబట్టి త్రిగుణాత్మకుడు అయ్యాడు పరమశివుడు. 3 అంకెలో ఉండేటువంటి విశేషాలతో ఇప్పుడు మనం చెప్పుకున్న దాంట్లో సత్వరజ స్తమో గుణాలు కూడా స్వామికి 3. ఈ ప్రకారంగా తర్వాత నేత్రాలు 3 చెప్పుకున్నాం. ఆయుధాలు 3, ఒకటి స్థూలం, ఒకటి పరశువు గొడలి, రెండోది ఖడ్గం, పరశువు, తర్వాత స్థూలం. ఈ 3 ఆయుధాలు కలిగినటువంటి వాడు పరమశివుడు. తర్వాత సూర్యుని తాలూకా పర్వదినాలు కూడా 3 ఉంటాయి. అది మాస శివరాత్రి, మహాశివరాత్రి, కార్తీక మాసం పర్వదినాలు. ఈ 3 పర్వదినాలు కూడా పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనవి. తర్వాత ఈ పరమేశ్వరుని తాలూకా వాద్య పరికరాలు కూడా ఒక 3 ఉన్నాయి. అవి ఢమరకం, తర్వాత శంఖం, తర్వాత ఎద్దు కొమ్ము. ఈ 3 వాద్య పరికరాలని పరమేశ్వరుడు ఉపయోగిస్తాడు. కాబట్టి అందులో ఏదైనా మనం కూడా ఆ విధంగా నాదస్వరంతో ఆరాధించినట్లయితే శివుని తాలూకా అనుగ్రహం కలుగుతుందని కూడా వేదాలు చెప్తాయి. తర్వాత మత్తు పదార్థాలు 3 ఉన్నాయి స్వామికి ఇష్టమైనటువంటివి, గంజాయి, గరళం, నాభి. నాభి అంటే ఆయుర్వేద శాస్త్రంలో వజ్రాన్ని పిచ్చితే వజ్రాన్ని కొయ్యాలంటే మళ్ళీ వజ్రం ముక్కే ఉండాలి. అలాగే నాభి కూడా
ఆయుర్వేదిక మందుల్లో పాము కాట్లు వగైరా మనం గురైనప్పుడు ఆ నాభితో కలిపినట్టు మందులే మనకి ఇస్తారు. విషానికి విరుగుడు. స్వామి గరళకంఠుడు కాబట్టి గరళలో విషం ఉంటుంది కాబట్టి నాభి అనే మత్తు పదార్థాన్ని సేవిస్తాడు. సేవించినందువల్ల ఆ స్వామికి ఉపశమనం కలుగుతుంది. కాబట్టి ఆ మత్తు పదార్థం కూడా శివునికి ప్రీతికరం అని చెప్పేసి శాస్త్రాలు చెప్తాయి. ఆ ప్రకారంగా తర్వాత అమృత రసాలు కూడా ఉన్నాయి స్వామివారికి. అవి పట్టుతేని, తర్వాత పాలు, చెరుకు రసం, పాలు, పట్టుతేని, ఈ మూడు కూడా అమృత రసాలు అంటారు. ఈ మూడు రసాలతో కూడా అభిషేకం చేసినట్లయితే మహాశివరాత్రి ప్రయోజనం చాలా గొప్ప ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారని చెప్పేసి కూడా మనకి వేదాలు చెప్తాయి. ఆ ప్రకారంగా శివుని తరక భక్తులు కూడా ముగ్గురున్నారు. నంది, చండీశ్వరుడు, యముడు. నంది, చండీశ్వరుడు, యముడు, ఈ ముగ్గురు అత్యంత ప్రీతికరమైనటువంటి శివునికి భక్తులు. యమాయ ధర్మరాజాయ మృత్యువే చాంతకాయ చ వైవస్వతాయ కాలాయ సర్వభూత క్షయాయ చ ఔదుంబరాయ దద్నాయ నీలాయ పరమాత్మనే వృకోదరాయ చిత్రాయ చతుర్గుప్తాయ తే నమః. మహాశివరాత్రి నాడు యమదర్శనం యమునికి ఈ స్తోత్రంతో శివాలయంలో జపించినట్లయితే యమబాధలు ఉండవు. స్వామి యమధర్మరాజు కాబట్టి ఈ ప్రకారంగా మృత్యు దోషాలని తొలగించేవాడు కూడా పరమశివుడు. ఈ శాస్త్రం కూడా పరమశివుడికి వర్తిస్తుంది. ఈ ప్రకారంగా తర్వాత ఇష్టమైన పువ్వులు మూడు ఉన్నాయి. అర్క, చెంపక, పున్నాగ. అర్క అంటే జిల్లేడు పూలు, చెంపక అంటే సంపెంగ పూలు, పున్నాగ పూలు అంటే పొడవుగా ఉంటాయి, తెల్లగా ఉంటాయి. అవి అత్యంత చిన్న సువాసన కలిగి ఉంటాయి. అవి శివుని శిరస్సు మీద పెట్టినట్లయితే తప్పనిసరిగా మనకు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పేసి కూడా వేదాలు చెప్తాయి. అది పంచపుష్పాలు ఉంటాయి. ఈ మూడు పుష్పాలు ప్రాధాన్యత అర్క, చెంపక, పున్నాగ, నంద్యావచ్చంచ పాటలం బృహతి కరవీరాని ద్రోణ పుష్పాన్ని చార్చేది అనేక రకాల బహువిధ పుష్పాలు ఉన్నప్పటికీ అర్క, చెంపక, పున్నాగ పూలు మాత్రం శివునికి అత్యంత ప్రీతికరమని మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రకారంగా శివునికి అత్యంత ప్రీతికరమైనటువంటి మూడు పత్రులు కూడా ఉన్నాయి. అవి తులసి, బిల్వనిగుండి, జంబూర, ఆమలకంతద అని చెప్పి అంటారు. కానీ తులసి ఈశ్వరుని ప్రీతికరమైందే, అది ఎవరు పూజ చేయరు. కానీ ఈశ్వరునికి మంత్రంలో మాత్రం తులసి, బిల్వ, నిర్గుండి ఈ మూడు పత్రాలు కూడా పరమేశ్వరుని చాలా ప్రీతికరమైనవి. తులసి పత్రి, మారేడు పత్రి, నిర్గుండి పత్రం అంటే ఆ పత్రం ఉంటుంది. ఆ నిర్గుండి పత్రం, ఈ మూడు పత్రాలు కూడా పరమేశ్వరునికి చాలా ప్రీతికరమైనవి. తర్వాత ఇష్టమైన వాహనాలు మూడు ఉన్నాయి. నంది, పులి, తర్వాత ఏనుగు. ఈ మూడు వాహనాలు కూడా పరమేశ్వరుడు ఉపయోగిస్తాడని కూడా ధర్మశాస్త్రం చెబుతుంది, వేదశాస్త్రం, మంత్రశాస్త్రం చెబుతుంది. తర్వాత సంచారానికి మూడు లోకాలు ఉన్నాయి పరమేశ్వరుడికి మూడంకిలోని. భూలోక, భూవర్లోక, సువర్లోక. ఈ మూడు లోకాలు కూడా పరమేశ్వరుడు సంచరిస్తాడని చెప్పేసి కూడా శివుని తరక తత్వంలో వేదాల్లో మనకి అన్వయించబడుతుంది. తర్వాత పరమేశ్వరుని ముగ్గురు శత్రువులు ఉన్నారట. ఈశ్వరుని శత్రువులు ఏమిటని అనుకోవచ్చు. కాకపోతే వాళ్ళ కారణజన్ములు కాబట్టి తారకాసురుడు, తర్వాత రావణాసురుడు, తర్వాత బ్రహ్మదేవుడు, ఈ ముగ్గురు కూడా కొన్ని సందర్భాల్లో శత్రు రూపంలో ఉంటారు. కాబట్టి ఈశ్వరునికి ముగ్గురు శత్రువులు ఉన్నారని కూడా వేదాలు చెప్తాయి. ఈ ప్రకారంగా ప్రీతికరమైన రాగాలు మూడు ఉన్నాయి. షణ్ముఖ ప్రియ, మోహన, ఇందోళ. ఇది అమృతుల్యమైనటువంటి రాగాల్లోని సంగీత ప్రాజ్ఞులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పంచామృత రాగాలని 5 రాగాలు ఉంటాయి. చాలా గొప్ప రాగాలు అవి. అందులో హిందోళ, మోహన, షణ్ముఖ ప్రియ, ఉదయరవి చంద్రిక, శృతసావేరి. అయితే ఈ రాగాలన్నీ ఉన్నాయి. కాకపోతే కొంతమంది ఏంటంటే పాఠక భేదంలో మరొక కొన్ని రాగాలు కూడా అమృతుల్యమైన రాగాలు అని చెప్పి అంటారు. సంగీతం ఎలా పాడినా సరే అమృతుల్యంగా ఉంటుంది. ఇక్కడ మరొక విషయం గమనించాలి. పరమేశ్వరుడు గానప్రియుడు కాబట్టి హిందోళ రాగంలో స్వామివారిని ప్రార్థించినట్లయితే తప్పనిసరిగా మనకి ఆ మహాశివరాత్రి నాడు గొప్ప అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి అక్కడ ఆలయాల్లోనే అనేక రకాల భజన రూపంలో అనేక రకాల పాటలతో కూడా స్వామివారిని ఆరాధిస్తూ ఉంటారు. ఆ ప్రకారంగా కూడా శివారాధన చాలా గొప్పదని శాస్త్రం చెబుతుంది. తర్వాత ప్రీతికరమైన ఇష్టమైన భోగాలు మూడు ఉన్నాయి. చలివిడి, చిమ్మిలి, తర్వాత పులిహోర. ఈ మూడు పదార్థాలు కూడా స్వామివారికి నివేదనకి చాలా ఉత్తమమైనటువంటి కూడా అని చెప్పేసి ధర్మశాస్త్రం చెబుతుంది. ఇష్టమైన పానకాలు మూడు ఉన్నాయి. ఆ మూడు పానకాలు ద్రాక్ష రసం, అహిదళ రసం, తమలపాకుల రసం. ఈ ప్రకారంగా స్వామివారికి తమలపాకుల రసం కూడా అభిషేకానికి చాలా ఉత్తమం అని చెప్తుంది. తర్వాత నిమ్మరసం, అహిదళ, శృంగి భేరోధిగా, ఇవన్నీ భేరోధకం అంటే నిమ్మపళ్ళ రసం. ఈ ప్రకారంగా కూడా స్వామివారికి ఆరాధన చేసేటువంటి భక్తులు కూడా కొంతమంది ఉన్నారు. ఇష్టమైనటువంటి ప్రదేశాలు మూడు ఉన్నాయి. హిమాలయాలు, శిఖరాగ్ర కొండలు, నదీ తీరాలు. హిమాలయాలు అలాగే శివునికి ప్రీతం మనం తెలుసుకుంటాం. తర్వాత శిఖరాగ్ర కొండలు, శిఖరం మీద ఉండేటువంటి శివాలయాలు కూడా ఉత్కృష్టమైనవి. తర్వాత నదీ తీరాలు కూడా పరమేశ్వరునికి పూజించడానికి అత్యంత ప్రీతికరమైన అని చెప్పేసి కూడా శివుని తలక మంత్ర రూపంలో ఉండేటువంటి విశేషాల్లో మనకు తెలియజేస్తాయి. తర్వాత ఇష్టమైన శయనాలు మూడు ఉన్నాయి.
శయన మందిరాలు, అది భస్మసింహాసనం, తర్వాత తామర కొలను, మర్రి చెట్టు నీడ, మర్రి చెట్టు కిందని, ఈ మూడు కూడా స్వామివారికి విశ్రమించడానికి ఉపశమనంగా ఉండేటువంటి ఒక 3 ప్రదేశాలని. అదే ఇష్టమైనటువంటి కీటకాలు కూడా స్వామివారికి 3 ఉన్నాయి. ఆ 3 ఏంటంటే పాము, సాలెపురుగు, తుమ్మిద. ఈ 3 స్వామివారికి చాలా ఇష్టమైన కీటకాలుగా మనం చెప్తాం. ఆ ప్రకారంగా ఇష్టమైన జంతువులు కూడా స్వామివారికి 3 ఉన్నాయి. కస్తూరి మృగం, శ్వానం అంటే కుక్క, తర్వాత చెవిలి పిల్లి. చెవిలి పిల్లి స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఒక జంతువు, అది కూడా స్వామివారికి చాలా ఇష్టం. తర్వాత ఇష్టమైనటువంటి ఆభరణాలు 3 ఉన్నాయి. రుద్రాక్షలు, తర్వాత విభూతి రేఖలు, తర్వాత పాములు. ఈ 3 స్వామివారికి పరమేశ్వరునికి ఆభరణాలుగా చెప్పబడతాయి. తర్వాత చివరకు స్వామివారికి ఇంక చెప్పవలసిన విషయం ఏంటంటే స్వామి నామమే నమశివాయ అని 5 అక్షరాలతో చెప్తారే కానీ శివాయ అనేటువంటి 3 అక్షరాలే స్వామివారికి చాలా ప్రీతికరమైనది కూడా చెప్తారు. ఈ ప్రకారంగా అతిశయోక్తి, నిజం అని 2 భాగాలు ఉంటాయి. ఒక విషయాన్ని అందంగా చెప్పడానికి అతిశయోక్తి అంటాము. అదే విషయాన్ని మనం మామూలుగా చెప్పినట్టయితే నిజం అవుతుంది. ఆ నిజాలన్నీ అతిశయోక్తులుగా కొన్ని వర్ణనలు చేస్తే అతిశయోక్తి అవుతుంది. అతిశయోక్తులు ఎప్పుడు కూడా నిజాల కిందే వస్తాయి. ఈ స్వామివారి తరక ఈ చిన్న చరిత్రలో ఎంతో అద్భుతమైనటువంటి విశేషాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇందులో ఒక శ్లోకం కూడా ఉంది. శాంతం పద్మాసనస్థం శశిధర ఒకటం పంచవక్త్రం త్రినేత్రం సోలం వజ్రించకడ్గం పరశుభహితం దక్షభాగే వహంతం నాగం పాశంచగంటాం ఢమరుక సహితం శాంకుశం వామభాగే నానా అలంకారయుక్తం స్ఫటికమనిభం పార్వతీశం నమామి అనేటువంటి ఒక శ్లోకం ఉంది. అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. ఈ స్వామికి ఈ విధంగా స్తోత్రం చేసి మహాశివరాత్రి నాడు పరమేశ్వరుని ఎదురు ఏకాగ్రతతో మనం ఈ శ్లోకాన్ని చదువుకున్నట్లయితే సమస్తమైనటువంటి ఈతిబాధలు తొలగి ఆయురారోగ్య భాగ్యాలు కలుగుతాయని చెప్పేసి భక్తుల తాలూకా విశ్వాసం. ఇకపోతే ఇక్కడ ఆరోగ్యప్రదమైనటువంటి శివుని తాలూకా మంత్రం కూడా ఒకటి ఉంది. మనం ఊపిరి బాగా పీల్చి ఆ పై తాలూకా ఒకే ఊపిరితో ఒక మంత్రం ఉంది. ఆ మంత్రం కానీ మనం చెప్పినట్లయితే మనకి రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉందని మనమే నిరూపించుకోవచ్చు. అదేంటంటే ఓం విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ తే నమః అని ఒకే ఊపిరితో ఈ మంత్రం చదవాలి శివాలయంలో. అలా చదవలేని వాళ్ళు చిన్న రోగానికి కొంచెం గురైనట్టు మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వృద్ధులు ఈ చదవలేని వాళ్ళు 2 ఊపిరిలతో ఈ మంత్రాన్ని చదవచ్చు. కాబట్టి ఆరోగ్యకరమైనటువంటి వాళ్ళు కొంచెం సాధన చేస్తే ఓం విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిభ్రాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ తే నమః అనేటువంటి మంత్రాన్ని మనం ఒక 11 సార్లైనా ఈ విధంగా సాధన చేసి ఇవి చేసినట్లయితే ఏ రోగం కూడా మన దగ్గరికి దరిచేరదని చెప్పేసి కూడా శాస్త్రం చెబుతుంది. అంత పవిత్రమైనటువంటి మహాశివరాత్రి పర్వదినంలో భక్తులు ఇవి గమనించి మకారాత్మక లింగాల్ని, నదీ తీరంలో ఉండేటువంటి లింగాల్ని, శిఖరాగ్రంలో ఉండేటువంటి లింగాలని, తర్వాత అనాథ అంటే ఒక శూన్యలింగాలని తప్పనిసరిగా మనం ఆరాధించి ఒక అనాథ ప్రాంత సంస్కారం, తర్వాత శూన్యలింగస్థ పూజనం ఉంటుంది. కాబట్టి ఇలాగ ఎక్కడైనా ఎవరు నీళ్లు పోయినటువంటి శివలింగానికి కూడా మనం నీళ్లు పోసి స్వామివారికి ఇష్టమైనటువంటి ఈ పదార్థాలు నేను చెప్పినవి అందజేసి 2 పత్రం పుష్పం ఫలం తోయం అన్నట్టుగా ఒక మారేడుదలంతో వేసి శివునికి నమస్కారం చేసినట్లయితే మహాశివరాత్రి పర్వదినంలో చాలా ఉత్కృష్టమైనటువంటి పుణ్యం మనకు లభిస్తుందని చెప్పి శాస్త్రాలు చెప్తాయి. అందరం మహాశివరాత్రిని ఉపయోగించుకుందాం. సమస్తమైనటువంటి శివకరుణ్ణిని మనం పొందుదాం. స్వామి అనుగ్రహంతో మనం ఆయురారోగ్య భాగ్యాలను పొందుదాం. మనం తరింపజేద్దాం. సర్వేజనా సుఖినో భవంతు. మీ ఇప్పిరి నరసింహ శర్మ.